ఈరోజు కుంభం వారికి జరిగేది మీరు నమ్మలేరు. మన జీవితంలో ఎప్పుడూ అనూహ్య సంఘటనలు ఎలా వస్తాయో ఈరోజు అదే తలపెట్టండి. స్వాగతం. డిసెంబర్ 1. నమస్తే. తెలుగు జ్యోతిష్య వాణిలోకి మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం. ఇక్కడ మీరు ప్రతిరోజూ మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, జీవిత మార్గదర్శకాలను తెలుసుకునే అద్భుతమైన స్థలం. మీ జీవితాన్ని మెరుగుపరిచే ప్రతి చిన్న సలహా మరియు జ్యోతిష్య శక్తిని ఇక్కడ పొందగలుగుతారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అయితే ఇప్పుడే చేసినట్లయితే మీ జీవితం మరింత వెలుగో చెబుతుంది. ఇప్పుడు మనం కుంభం రాశి గురించి తెలుసుకుందాం. కుంభం రాశివారు సహస్రబద్ధాల జ్ఞానాన్ని, భావాలను అందిస్తారు. మీరు సాహసాల పాళికగా ఉండి కొత్త ఆలోచనలతో జీవితంలోని ప్రతి రంగంలో ముందుకు వెళ్తారు. ఉండే స్థిరత్వం కంటే అభివృద్ధి మీ లక్ష్యం. ఈ రోజును పక్కన పెట్టకండి, ఎందుకంటే స్నేహం, ప్రేమ, ఉద్యోగం, ఆర్థికం అన్ని రంగాల్లో మీకు ఆశించినదంతా సుపరిపాలనం కావచ్చు. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీరు ఈ రంగంలో కొన్ని అనూహ్య అవకాశాలను చూడగలుగుతారు. దయంచేసి మీ ఆలోచనలను మరింత స్పష్టంగా మార్చి ప్రాజెక్టుల్లో అంగీకరించండి. గతంలో మీరు వేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది. ఒక కొత్త క్లయింట్ లేదా బాధ్యత మీ మీదుండవచ్చును. ఉదాహరణగా, రామ్ గారు ఇటీవల తీసుకున్న టెక్నికల్ పని చాలా కాలంగా ఎదురుచూస్తున్న 10వ ప్రాజెక్టుకు దోహదపడింది. మీరు కూడా ఇలాంటి ఓ వ్యక్తిలాగే అభివృద్ధి సాధించవచ్చు. డబ్బు, ఆర్థికం, సంపాదనలో స్థిరత్వం వస్తుంది. అయితే ఈరోజు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో అంతే మీకు బాగా ఉంటుంది. పెద్ద పెట్టుబడులు వేయడం కంటే చిన్న తరచూ వ్యాపారాలు చేసుకుంటే మంచిది. శాంతి మనసులో ఉంచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల్లో మాట్లాడటం మీకు సహాయం చేస్తుంది. ప్రేమ మరియు కుటుంబం. మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండండి. కొన్ని చిన్న వాగ్దానాలు, ప్రేమ మాటలు వారి మనసును దడిపించే అవకాశం ఉంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఆలోచనల మధ్య మెలికాలం రావచ్చు. అయితే మీరు శాంతిగా, మంచిగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు. సహనంతో ముందుకు వచ్చేటప్పుడు స్నేహితులు, బంధువుల సహాయం మీకు తోడుగా ఉంటుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్యం విషయంలో ఆహారం, విశ్రాంతి మరియు చమురు యోగం చేయడం ఈరోజు మీకు అవసరం. చిన్న తలనొప్పులు లేదా కడుపు సమస్యలు ఏర్పడవచ్చు. దయచేసి ఎక్కువ శ్రద్ధతో ఉండండి. ఒత్తిడి తగ్గించే పనులు చేయండి. ఉదాహరణకి, రోజువారీ 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఏకు శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఈరోజు మీ ఆధ్యాత్మిక శక్తులు పటిష్టం అవుతున్నాయి. కర్మశక్తి మీరు ఎన్నోసార్లు చేసిన మంచి పనులకు ఇక్కడ స్మరణ. మరింత శ్రద్ధ వహించి ధ్యానం చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు రాత్రి సొంత గృహంలో ఎక్కువ పూజలు చేస్తే అదృష్టం మీకు మరింత చేరుతుంది. మన రోజువారీ చివరికి. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. అదనపు సూచనలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. కుంభం రాశి గ్రహాధిపతి శని. శుభరంగు నీలం, నలుపు. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, ఉద్యోగ, వ్యాపారలో ఓ మంచి అవకాశం వస్తుంది. ఇది పెద్ద మార్పుకు గావురం అవుతుంది. వీడియో చివరి మాటలు. మీరు ఈ వీడియో మెచ్చారనుకుని తప్పకుండా లైక్ చేసి వాటిని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అది మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. ఆలస్యించకుండా నిన్నటికన్నా ఇప్పుడు ఇంకా మంచి భవిష్యత్తు కోసం ఈ దారి పాటించదాం. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరవద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. మీ జీవితంలో ప్రతి కొత్త రోజు సంతోషాలు, ఆశలు పూయాలని, కలలు నెరవేరాలని మా హృదయపూర్వక ఆశీర్వాదాలు.